విష్ణుమూర్తి కల్కిగా ఎలా అవతరించాడు, అతని తల్లిదండ్రులు ఎవరు, ఏ గ్రామంలో జన్మించాడు, అతని సోదరులు ఎవరు, అతని విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, అతని గురువు ఎవరు, అసలు కల్కికి కలి ఎలా శత్రువుగా మారాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. వైకుంఠము చేరుకున్న దేవతలు విష్ణుమూర్తిని కలిసి కలిపురుషుడు చేసే అధర్మాలను తెలియజేశారు. అది విన్న శ్రీహరి, నేను శంబాల నగరమున విష్ణు యశస్సుడు సుమతి అను దంపతులకు జన్మిస్తాను. నలుగురు సోదరులతో కలిసి కలినాశనము చేస్తాను. మీరందరూ తమ తమ అంశాలతో భూలోకమున అవతరించండి. మాకు మిక్కిలి ప్రియమైన శ్రీదేవి సింహళ దేశమున బృహద్రథ రాజప్రతియగు కౌముది గర్భమున పద్మ అను పేరుతో జన్మిస్తుంది. ఓ దేవతలారా, మీరు మీ అంశలతో అవతరించుటకు భూలోకానికి వెళ్ళండి. నేను భూలోకంలో మరుడు, దేవాపి అని ఇద్దరు రాజులను నెలకొల్పుతాను. ఓ బ్రహ్మదేవ, నేను మరలా కృతయుగమును ప్రారంభించి ధర్మ సంస్థాపన చేస్తాను. కలి అనే విషసర్పమును సంహరించి నేను వైకుంఠమునకు తిరిగి వెళ్తాను అని చెప్పాడు. విష్ణుమూర్తి మాటలు విన్నాక బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి, దేవతలు స్వర్గమునకు తిరిగి వెళ్లారు. అప్పుడు విష్ణు భగవానుడు దేవతలకు చెప్పినట్లు అవతారం స్వీకరించుటకు శంబాల గ్రామములోని సుమతి గర్భంలోకి ప్రవేశించాడు. అది వైశాఖ శుక్ల ద్వాదశి. నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. సముద్రం కెరటాలతో ఉప్పొంగుతుంది. పక్షులు తమ కెలకెల రావాలతో ఆకాశ విహారం చేస్తున్నాయి. భూమి సూర్యుని వల్లే ప్రకాశిస్తోంది. ఆ తరుణంలో ఆ మహావిష్ణువు చతుర్భుజాలతో సుమతి గర్భమున జన్మించాడు. మహాషష్ఠిదేవి బాలునికి రక్షకురాలయ్యింది. దుర్గాదేవి బాలుడి బొడ్డు కోసింది. సావిత్రి గంగాజలముతో బాలునికి నీళ్లు పోసింది. ఆ బాలుడు జన్మించాక ఋషులు, దేవతలు ఎంతో సంతోషపడ్డారు. సమస్త ప్రాణులు తమ తమ ఆనందాన్ని ప్రకటించాయి. దేవతలు విష్ణుమూర్తిని కీర్తించారు. గాంధర్వులు వాయిద్యాలు వాయించారు. అప్సరసలు నాట్యం చేశారు. తండ్రి విష్ణు యశస్సుడు, తల్లి సుమతి ఆ తేజస్సుతో వెలిగిపోతున్న బిడ్డను చూసి మహా సంతోషం పొందారు. విష్ణువు చతుర్భుజములతో శంబాల గ్రామమున జన్మించాడు అని వార్త తెలుసుకున్న బ్రహ్మ తన సేవకుడైన పవనుని పిలిచాడు. నీవు ఆ అవతారమూర్తి దగ్గరకు వెళ్ళి, ఓ దేవా, చతుర్భుజ రూపం విడిచి సాధారణ మానవ రూపమును ధరించండి అని చెప్పమన్నాడు. పవనుడు విష్ణుమూర్తిని సమీపించి విషయమును ఆ అవతారమూర్తికి నివేదించాడు. వెంటనే ఆ అవతారమూర్తి తన చతుర్భుజ రూపమును ఉపసంహరించి 2 భుజాలు కలవానిగా మారాడు. అది చూసిన విష్ణు యశస్సుడు, సుమతి ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పుడు బాల రూపంలోని విష్ణుమూర్తి తన మాయచే వారిని మోహితులను చేసి మేమే 2 భుజాలను 4 భుజాలుగా అనుకున్నామని భ్రమ కలిగేలా చేశాడు. ఆ విశేషం తరువాత శంబాల గ్రామ ప్రజలు పాపాలు చేయడం మానేసి మంచి నడవడికల వారై ఉత్సవములు జరుపుకున్నారు. అంతటి తేజోమంతుడైన కుమారుడు జన్మించిన ఆనందంలో తల్లి సుమతి 100 గోవులను బ్రాహ్మణులకు దానం చేసింది. విష్ణు యశస్సుడు బాలుడగు హరికి పేరు పెట్టుట కోసం ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదాలు తెలిసిన బ్రాహ్మణ శ్రేష్ఠులకు ఆహ్వానం పంపారు. అప్పుడు పరశురాముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వ్యాసుడు భిక్షు రూపమును ధరించి బాలుడగు హరిని చుచ్చుటకు వెళ్లారు. సూర్యుని వంటి తేజస్సు గల ఆ నలుగురిని చూసి చలించిన వాడై ఆహ్వానించి వారికి సేవలు చేశాడు. ఆ సేవలకు తృప్తి పొందిన వారై తన తండ్రి ఒడిలో ఉన్న బాలుడగు హరిని చూసి నమస్కరించి అతనిని భూలోకంలో పాపాలను పోగొట్టుట కొరకు ఆవిర్భవించిన అవతారముగా వారు గ్రహించారు. మహర్షులు ఆ బాలునికి కల్కము అనగా పాపము పోగొట్టు వాడు కనుక ప్రసిద్ధమైన కల్కి అని నామకరణం చేశారు. వారు ఆయన జాతక కర్మలను చూసి ఈ బాలుడు మహర్జాతకుడని కల్కి తండ్రికి చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. విష్ణు యశస్సుడు సుమతి దంపతులకు కారణ జన్ములైన కవి, ప్రాజ్ఞ, సుమంత్రకుడు అను 3 కొడుకుల తర్వాత 4వ కుమారుడు కల్కి జన్మిస్తాడు. సుమతి పోషణలో తక్కువ సమయంలోనే ఆయన వృద్ధి చెందాడు. విష్ణుమూర్తి అంశలు అగు గార్గ్య, భార్గ్య, విశాలుడు అనువారు నీతి కలిగి ధర్మాన్ని నమ్ముతూ కలికిని అనుసరించేవారు. ధీరుడు, సర్వగుణములు కలవాడు, పద్మము వంటి నేత్రములు కలిగిన కల్కి విద్యాభ్యాసము గురించి తండ్రి విష్ణు యశస్సుడు ఇట్లు అన్నాడు. కుమార, యజ్ఞసూత్ర ధారణమగు బ్రహ్మ సంస్కారము గావించి నీకు గాయత్రి మంత్రము చెప్పిస్తాను. తర్వాత నీవు వేదాలను అధ్యయనం చెయ్యి అన్నాడు. అప్పుడు కల్కి, తండ్రి, వేదమంటే ఏమిటి? గాయత్రి ఎవరు? ఎటువంటి సూత్ర సంస్కారముచే లోకంలో బ్రాహ్మణులు ప్రసిద్ధులు అవుతున్నారు అని అడిగాడు. అప్పుడు విష్ణు యశస్సుడు, హరి యొక్క వాక్కు వేదము, గాయత్రి వేదమాత. 3గా చేయబడిన సూత్రము 3 సార్లు ధరించుట వలన బ్రాహ్మణుడిగా ప్రసిద్ధుడు అవుతారు. ఈ బ్రాహ్మణులే వేదములకు రక్షకులు అని చెప్తాడు. ఓ మంచి రోజు చూసి నీకు ఉపనయన సంస్కారము చేస్తాను అని చెప్తాడు. ఉపనయనము అనగా జ్ఞానము నేర్చుకొనుట కొరకు గురువు దగ్గరికి వెళ్లడం కోసం జరుగు సంస్కారము. అప్పుడు కల్కి హరిని కొలుస్తూ అఖిల జగత్తును ఉద్ధరించు బ్రాహ్మణులెక్కడ ఉన్నారు అని అడగగా బలవంతుడు, ధర్మనాశకుడు, బ్రాహ్మణ హంతకుడగు కలిపురుషునిచే పీడింపబడిన కొందరు బ్రాహ్మణులు దేశం విడిచి వెళ్లారు. మిగిలిన బ్రాహ్మణులు కలియుగమున అధర్మమునందు ఆసక్తి కలవారై
తమ పొట్ట నింపుకోవడం, ఇంద్రియ సుఖాలకు అలవాటు పడి తాము చేయవలసిన ధర్మపరమైన పనులను మర్చిపోయారని, కలికాలమున బ్రాహ్మణులు పాపాలు చేస్తూ ఆచారాలను మంట కలుపుతూ తేజోహీనులై తమని తాము రక్షించుకొనుట కొరకు శూద్రులను సేవిస్తున్నారు అని తండ్రి బదులు ఇచ్చాడు. ఆ మాటలు విన్న కల్కి కళ్ళు ఎర్రబడ్డాయి. కోపముతో రగిలిపోయాడు. ఆ ఉద్రేకంలో కలివంశమును నాశనం చేయాలని సంకల్పించుకున్నాడు. ఈ విధముగా కల్కి భగవానుడికి కలిపురుషుడు శత్రువైనాడు. తరువాత ఉపనయన సంస్కారము పూర్తి చేసుకుని గురుకులం చేరుకొనుటకు ఇంటి నుండి బయలుదేరాడు. అలా ఇంటి నుంచి బయలుదేరిన కల్కి మహేంద్ర పర్వతములను చేరుకున్నాడు. ఆ మహారణ్యంలో నడుచుకుంటూ వెళ్తుండగా అతనికి ఒక ఆజానుబాహుడు, గొప్ప యోధుడు, ధీరుడైన వ్యక్తి కనిపించాడు. ఆయనే విష్ణుమూర్తి 6వ అవతారమైనటువంటి పరశురాముడు. ఇలా 2 విష్ణు అవతారాలు కలవడం ఇది రెండవసారి. మొదటగా త్రేతాయుగంలో రామావతారము, పరశురామ అవతారము కలిశారు. పరశురాముడు, ఓ బాలక, ఎవరు నీవు? ఈ ఘోర అరణ్యాలలో ఏమి చేస్తున్నావు అంటాడు. నేను నా విద్యాభ్యాసం కొరకు గురుకులానికి వెళుతున్నాను. నేను సుమతి, విష్ణు యశస్సుల పుత్రుడను. నా పేరు కల్కి, మాది శంబల గ్రామము అని అంటాడు. వెంటనే తను విష్ణు అవతారమని తెలుసుకున్న పరశురాముడు, నేను భృగువంశమునందు పుట్టిన జమదగ్ని పుత్రుణ్ణి, వేదాలు వేదాంగములు తెలిసిన వాడని, ధనుర్విద్య కోవిదుడని, 21 సార్లు భూమండలమును తిరిగి క్షత్రుడనే వాడు లేకుండా సంహరించి బ్రాహ్మణులకు దక్షిణగా ఇచ్చిన వాడను. తపస్సు చేసుకోవడానికి ఈ మహేంద్ర పర్వతములకు వచ్చాను అని చెప్పాడు. తరువాత కల్కిని తన ఆశ్రమమునకు తీసుకువెళ్లాడు. అక్కడ సేద తీరిన కల్కితో, నేను నీకు విద్యాభ్యాసము చేస్తాను. నీవు ఇచ్చట వేద శాస్త్రములనే కాక యుద్ధ విద్యలు అభ్యసించవచ్చు. నన్ను నీ గురువుగా స్వీకరించు అంటాడు. పరశురాముని మాటలు విన్న కల్కి సంతోషించాడు. తన గురువుకి నమస్కరించాడు. పరశురాముని ఆశ్రమంలో ఉంటూ వేదాలను అభ్యసిస్తూ 64 కళలు, ధనుర్విద్యను నేర్చుకుని గొప్ప వీరుడు అయ్యాడు. భూమండలమును 21 సార్లు చుట్టి దండయాత్ర చేసిన అంతటి వీరుడి శిష్యుడు ఎంతటి వీరుడవుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విద్యాభ్యాసం పూర్తయిన కల్కి తన గురువుకు నమస్కరించి, గురుదేవా, మీకు నేను ఇవ్వదగిన, నాకు సర్వము సిద్ధింపజేయదగిన, మీకు మిక్కిలి సంతోషమును కలుగజేయునది గురుదక్షిణగా కోరండి అని విన్నవించాడు. అప్పుడు పరశురాముడు, బ్రహ్మదేవుని ప్రార్థన చేత మీరు కల్కి రూపమున శంబల గ్రామమున జన్మించారు. మీరు మా నుండి విద్యను, సుఖ మహర్షిచే వేదాలు పొందారు. శివుని నుండి అస్త్రములు పొంది కాంచన లంక యందు ఉన్న పద్మను భార్యగా పొంది ఈ భూమి యందు ధర్మ సంస్థాపన చేయగలరు అని చెప్పాడు. తరువాత మీరు దిగ్విజయ యాత్ర చేసి కలిని నమ్మిన అతనికి తోడుగా ఉన్న ధర్మహీనులైన రాజులను, బౌద్ధులను సంహరించి భూలోకమున మరుడు, దేవాపి అని రాజులను చేయగలరు అని విన్నవించాడు. ఈ మంచి పని చేత మేము మిక్కిలి సంతోషం పొందుతాము. ఇదే మాకు మీరు ఇచ్చు గురుదక్షిణ. దీని వలన యజ్ఞము, దానము మొదలైన కర్మలు నిరాటంకంగా జరుగుతాయి అని పలికాడు. తన గురువుకి నమస్కరించిన కల్కి శివుని అనుగ్రహం పొందడం కొరకు తపస్సు చేయడానికి బయలుదేరతాడు. కల్కి తపస్సును శివుడు మెచ్చాడా? మెచ్చితే ఏ వరాలను ఇచ్చాడు? తన తండ్రిచే, పరశురామునిచే కలి ఆకృత్యాలను తెలుసుకున్న కల్కి ఏం చేశాడో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కొరకు గంట బటన్ ప్రెస్ చేయండి.